హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు వీడియో లెసన్లో యూజీ సెమిస్టర్ 2 ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి పోర్ట్మాంటో వర్డ్స్. సో పోర్ట్మాంటో వర్డ్ అంటే ఏదో చూద్దాము. పోర్ట్మాంటో వర్డ్ ఈజ్ ఎ న్యూ వర్డ్ ఫౌండ్ బై జాయినింగ్ టూ ఆర్ మల్టిపుల్ వర్డ్స్ అండ్ కంబైనింగ్ దర్ మీనింగ్స్. సో పోర్ట్మాంటో వర్డ్ అనేది రెండు స్పెల్లింగ్స్ని లేదా రెండు పదాలు అంతకంటే ఎక్కువ పదాలని కలపడము మరియు అలాగే వాటి మీనింగ్స్ను కలపడము, కంబైనింగ్ దర్ మీనింగ్స్ అండ్ జాయినింగ్ టూ ఆర్ మల్టిపుల్ వర్డ్స్. రెండు పదాలు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలపడం లేదా వాటి మీనింగ్స్ దాంతో పాటు మీనింగ్స్ కలపడము, అది పోర్ట్మాంటో వర్డ్స్. సో అంటే పోర్ట్మాంటో వర్డ్స్ ఆర్ మేడ్ బై కంబైనింగ్ ద స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ అదర్ వర్డ్స్ ఆర్ వర్డ్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్మోక్ అండ్ ఫాగ్ రెండు కలిపి స్మోగ్. స్మాగ్ అంటే అందులో టూ వర్డ్స్ ఉన్నాయి, స్మోక్ అండ్ ఫాగ్. ఈ రెండింటిని కలిపి బ్లెండ్ అంటారు. అందుకే పోర్ట్మాంటో వర్డ్ ని బ్లెండ్ అని కూడా అంటారు. బ్లెండ్ అంటే కలపడం అర్థం. సో ఇక్కడ స్మోక్ మరియు ఫాగ్ అనే రెండు పదాన్ని కలిపి స్మోగ్ అనే ఒక పదాన్ని ఫామ్ చేశారు. అలాగే పోర్ట్మాంటో వర్డ్ ఫ్యూజెస్ బోత్ ద సౌండ్స్ ఆఫ్ ద ఒరిజినల్ వర్డ్స్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో అది రెండు ఒరిజినల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ వర్డ్స్ యొక్క సౌండ్స్ ని కలుపుతుంది, అలాగే మీనింగ్స్ కూడా కలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొన్ని వర్డ్స్. అడ్వర్టోరియల్. అడ్వర్టోరియల్ అనే ఒక పోర్ట్మాంటో వర్డ్, ఇది ఒక బ్లెండ్. సో ఎట్లా ఫామ్ అయింది వర్డ్? అడ్వర్టైజ్మెంట్ ప్లస్ ఎడిటోరియల్, ఈ రెండు వర్డ్స్ కలిపి ఒక న్యూ వర్డ్ ఫామ్ అయింది, దట్ ఈస్ పోర్ట్మాంటో వర్డ్, అది అడ్వర్టోరియల్. అడ్వర్టోరియల్ లో ఇప్పుడు అడ్వర్టైజ్ అనే ఏరియా స్పెల్లింగ్, అలాగే ఎడిటోరియల్. సో ఇది టోరియల్. సో ఈ రెండు మీ బ్లెండింగ్ లో ఫ్యూజ్ అయ్యి ఒక న్యూ వర్డ్ ఫామ్ అయింది, అడ్వర్టోరియల్. అలాగే బయోపిక్. బయోపిక్ లో బయో అలాగే పిక్, ఈ రెండు కలిసి బయోపిక్ అనే ఒక న్యూ వర్డ్ ఫామ్ అయింది. దాన్నే ఇట్లా న్యూ వర్డ్ ఫామ్ కావడాన్ని పోర్ట్మాంటో వర్డ్ అంటారు. బ్లాగ్. బ్లాగ్ లో వెబ్ లాగ్. సో ఈ విధంగా బ్లాగ్ అనే ఒక న్యూ వర్డ్ ఫామ్ అయింది. సో ఇది పోర్ట్మాంటో వర్డ్స్. పోర్ట్మాంటో వర్డ్స్ అంటే ఏంటి అంటే రెండు పదాలు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలవడం వల్ల లేదా మరియు వాటి మీనింగ్స్ ను కలిపి ఒక నూతన పదం రావడం, తయారు కావడమే అది ఒక పోర్ట్మాంటో వర్డ్. ఎడ్యుటైన్మెంట్. ఎడ్యుటైన్మెంట్ లో ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ అలాగే ఇక్కడ ఎడ్యు. సో ఒక ఎడ్యుటైన్మెంట్ అనే ఒక పోర్ట్మాంటో ఫామ్. సో ఈ స్లైడ్ లో మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ లో ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో 6 వర్డ్స్ ఉన్నాయి. ఈ 6 వర్డ్స్ అన్ని కూడా పోర్ట్మాంటో వర్డ్స్, అంటే ఇవి బ్లెండ్ వర్డ్స్. ఎట్లా? టూ వర్డ్స్ కలిపి ఒక న్యూ వర్డ్ ఫామ్ అయింది. సో చూద్దాం, ఒక వన్ బై వన్ చదువుదాం. కాస్ట్ ప్లే, దీంట్లో కాస్ట్యూమ్, రోల్ ప్లే. అలాగే బయోగ్రఫీ, పిక్చర్ నుంచి ఒక న్యూ వర్డ్ ఫామ్ అయింది, బ్లెండ్ వర్డ్ వచ్చింది, పోర్ట్మాంటో వర్డ్ వచ్చింది, దట్ ఈస్ బయోపిక్. ఇది ఆల్రెడీ మనం ముందు స్లైడ్ లో చూసాము. నెక్స్ట్ సిట్కామ్, సిచ్యువేషన్ ప్లస్ కామెడీ. అలాగే న్యూస్ కాస్ట్, న్యూస్ ప్లస్ బ్రాడ్కాస్ట్. లిస్టికల్, లిస్ట్ ప్లస్ ఆర్టికల్. రోమ్ కామ్, రొమాన్స్ ప్లస్ కామెడీ. సో ఈ విధంగా టూ వర్డ్స్ లేదా అంతకంటే ఎక్కువ పదాలు కంబైన్ జాయిన్ కావడం వల్ల వాటి మీనింగ్స్ కలపడం వల్ల ఒక న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది, దాన్నే పోర్ట్మాంటో వర్డ్ అని అంటున్నాం. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము పోర్ట్మాంటో వర్డ్స్ లో. ఇమోటికాన్. ఇమోటికాన్ ఎట్లా ఫామ్ అయింది అంటే ఇమోషన్ ప్లస్ ఐకాన్. సో దీంట్లో ఇమోటికాన్. ఓకే, ఈ ఐకాన్ ఇంట్లో నుంచి తర్వాత ఇమోషన్, ఈ విధంగా ఐకాన్, ఇమోటికాన్, ఇక్కడ నుంచి ఈ రెండు స్పెల్లింగ్స్ కలిసి ఇమోటికాన్. అలాగే ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ నెట్వర్క్, నెట్ అలాగే ఇంటర్నెట్. నెక్స్ట్ మాల్వేర్. మాల్వేర్ లో మాల్ వేర్. సో న్యూ వర్డ్ ఫామ్ అయింది, దట్ ఈస్ మాల్వేర్. సో పోర్ట్మాంటో వర్డ్. సో ఈ విధంగా పోర్ట్మాంటో వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి. మల్టిపుల్, కాంప్లెక్స్. సో మల్టీప్లెక్స్, మల్టీప్లెక్స్. అలాగే మోటా హోటల్. ఓకే,
పిక్చర్ ఎలిమెంట్, పిక్సెల్, rom-com romantic plus comedy, next smoke plus fog, breakfast plus lunch brunch. సో బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి చేసేదాన్ని బ్రంచ్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ ప్లస్ కమర్షియల్. లెట్స్ ఆన్సర్ సమ్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్. ఐడెంటిఫై ద పోర్ట్మాంటో వర్డ్స్ క్రియేటెడ్ ఫ్రమ్ ది కాంబినేషన్స్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ ఇచ్చారు, వాటిని కలిపి న్యూ వర్డ్ మనం ఫామ్ చేయాలి. సో పోర్ట్మాంటో వర్డ్ రాయాలి. ఆల్రెడీ నేను ఇక్కడ అన్ని ఆన్సర్స్ రాశాను, ఒకసారి మీకు చదివి వినిపిస్తాను చూడండి. సో బ్రిటిష్ ప్లస్ ఎగ్జిట్ బ్రెగ్జిట్, మోటార్ ప్లస్ బైసైకిల్ మోటార్ సైకిల్, జీన్స్ ప్లస్ లెగిన్స్ జెగిన్స్, మ్యాథ్ ప్లస్ అథ్లెట్ మ్యాథ్లెట్, కార్ ప్లస్ హైజాక్ కార్జాక్, 14 ప్లస్ నైట్ ఫోర్ట్ నైట్, ఐపాడ్ ప్లస్ బ్రాడ్కాస్ట్ పాడ్కాస్ట్, ఆక్స్ఫోర్డ్ ప్లస్ కేంబ్రిడ్జ్ ఆక్స్బ్రిడ్జ్, ఏవియేషన్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ ఏవియానిక్స్. సో ఈ విధంగా 2 వర్డ్స్ లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ ని కలిపి ఒక న్యూ వర్డ్ ఫామ్ చేస్తే దాన్ని పోర్ట్మాంటో వర్డ్స్ అంటారు. దాన్ని బ్లెండ్ వర్డ్ అని కూడా అంటారు. అంటే కలిసి కొత్త పదం తయారవుతుంది కాబట్టి బ్లెండ్ వర్డ్ లేదా పోర్ట్మాంటో వర్డ్ అంటారు.